చెప్తాం. దేవుని ప్రియులారా, ఆయన మన విచారములను కొట్టివేసేవాడు. హల్లెలూయా. మన విచారములు కొట్టివేసేవాడు. ఈ రోజున వచ్చిన మీ అందరి జీవితంలో ఏదో ఒక విచారము ఉండే ఉంటది, పెట్టుకొని వచ్చి ఉంటారు. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ రోజు ఆ విచారాన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆ విచారాన్ని దేవుడు తన తూకంలో వేసుకున్నాడు. అయితే ప్రియులారా, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. ఇర్మీయా గ్రంథం 31. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేస్తును. హల్లెలూయా. ఈరోజు విచారము వలన విచారం ఉన్న వారికి ఆనందం ఉండదు. విచారం ఉన్న వారికి ఆనందం ఉండదు. అందుకే మీ విచారము కొట్టివేసి మీకు ఏం కలుగు చేస్తాను? ఆనందం కలుగు చేస్తాను. హల్లెలూయా. కనుక మన విచారము పోవాలంటే దేవుడు తన ఆనందాన్ని మనకి అనుగ్రహించాలి. దేవుని సోదరులు గట్టిగా హల్లెలూయా. ఈ ఆనందము ఎవరి వలన కలగదు. ఈ ఆనందము ఏ డబ్బు వలన కలగదు. ఈ ఆనందము ఏ మనుషుల వల్ల కలగదు. ఈ ఆనందం ఏ స్థలం వల్ల కలగదు. ఈ ఆనందము ఏ జోకు వల్ల కలగదు. ఈ ఆనందము దేవుడి వల్ల ఇచ్చేది. దేవుడు ఉన్న స్థలము ఆనందం గల స్థలము. అక్కడ ఉన్న వాళ్ళను ఆనందింపజేసే స్థలము. అక్కడ దుఃఖం ఉండదు. ఆయన దగ్గర దుఃఖము ఆయన దుఃఖ పెట్టేవాడు కాదు. ఆయన బాధ పెట్టేవాడు కాదు. ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఆయన్ని సంతోష పెట్టేవాడు. దేవుని సోదరులుగా హల్లెలూయా. కనుక నువ్వు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీకేం చేస్తాడంటే విచారమును తీసివేస్తాడు. నీ విచారాన్ని ఆనందంగా సంతోషంగా దేవుడు మార్చి నిన్ను సంతోషం ఇచ్చి పంపిస్తాడు దేవుడు. హల్లెలూయా. చూడండి, విలాప వాక్యాలు 5వ అధ్యాయం 5వ అధ్యాయం 13 నుంచి 14 వచనాలు చదువుతాం. 13వ వచనం, 5వ అధ్యాయం 13వ వచనం నుంచి. యవనులు తిరుగురాయి మోసిరి బాలురు కట్టెల మోపు మోయజాలక తడబడిరి. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి. యవనులు సంగీతము మానిరి. సంతోషము మా హృదయమును విడిచిపెట్టిపోయిను. నాట్యము దుఃఖముగా మార్చబడినది. హల్లెలూయా. మా తలల మీద నుండి కిరీటము పడిపోయినది. మేము పాపం చేస్తున్నాము, మాకు శ్రమ. హల్లెలూయా. చూడండి పిల్లరా, అక్కడున్న వ్యక్తి తానున్న స్థలములో యవనుల పరిస్థితి ఎలా ఉన్నది, పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నది, పెద్దల యొక్క పరిస్థితి ఎలా ఉన్నదని ఆలోచిస్తే వాళ్ళ సంతోషం అంట వాళ్ళ హృదయం నుంచి విడిపోయిందంట. హల్లెలూయా. ఎవరిలో సంతోషం లేదు. యవనులు చూస్తే వాళ్ళు కూడా విచారంతో ఉన్నారు. పెద్దవాడిని చూస్తే వాళ్ళ ముఖాల్లో విచారం ఉంది. పిల్లలను చూస్తే పిల్లల విషయం ముఖాల్లో కూడా విచారం ఉన్నది. కనుక ఎందుకు విచారము చోటు చేసుకున్నది? విచారము ఉన్నది ఎందుకు? వాళ్ళకి అంత విచారము కలిగిందంటే దేవుడి పిల్లరా, వాళ్ళు దేవుని దృష్టికి పాపము చేసి ఉన్నారు. హల్లెలూయా. వారి పాపం వారికి విచారము కారణమైనది. వాళ్ళ పాపం వాళ్ళు కూడా సంతోషం అంతా దూరం చేసి ఉన్నది. కనుక ఆ పాపాన్ని దేవుడు తొలగించబోతున్నాడు ఈ రోజు. హల్లెలూయా. మన జీవితంలోని ఏదో రకమైన పాపము ఉంటుందండి. ఏమండి? ఏదో పాపం అంటే చూడండి, ఋతు గ్రంథం 1వ అధ్యాయం ఋతు గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకున్నాం. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్లోనే ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు
మహలోను కిలియోను వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాయిమీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటైన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమార్తెలను నిలిచి ఉన్నది. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. ఓర్పా రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహలోను ఇద్దరును చనిపోయి కాక స్త్రీ కుమారులను పెనిమిటియు లేనిదాయెను. హల్లెలూయా. నయోమికి ఒక విచారము ఇప్పుడు చోటు చేసుకుంది. ఆ కుటుంబంలో విచారము చోటు చేసుకుంది. ఇద్దరు కుమారులు పోగొట్టుకుంది, పెనిమిటిని కూడా పోగొట్టుకుంది. విచారకరం ఇది. కోడల ముఖంలో సంతోషం లేదు, ఈ ముఖంలో కూడా సంతోషం లేదు. ఎందుకంటే దేవుడు ఉన్న స్థలమును, దేవుడున్న ప్రజలను విడిచిపెట్టి, ఆశీర్వాదం ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి, సంతోషంగా ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి, ఎప్పుడు కూడా సంతోషంతో నింపుతున్న దేవుడు ఒక కనులు దృష్టి నిలిపిన స్థలాన్ని విడిచిపెట్టి, దేవుడు లేని స్థలము, దేవుడు ప్రజలు లేని స్థలము, దేవుడిచ్చే సంతోషం దొరకని ఆ స్థలమునకు వెళ్ళి విచారమును పొందుకుందామే. హల్లెలూయా. విచారము పొందుకుంది. ఎటువంటి విచారము? పెనిమిటి లేదాయి, కుమారులు లేదాయి. ఏమిటి ఇటువంటి విచారము కలిగిన ఆమె కుటుంబంలో సంతోషం ఏమి లేదు. బయటికి వెళ్తే అందరూ బయటికి వెళ్ళిన వారు అందరు ముఖం వీళ్ళు చూడటమే, వీళ్ళ ముఖంలో విచారం ఉండడం చూశారు. ఏమిటి పెద్ద ముఖాల్లో సంతోషం ఉంటే వీళ్ళు ముగ్గురు మాత్రమే నోవు లేదు, ఉలుకు పలుకు లేదు. ఏంటి బయటకు వెళ్తున్నా కూడా మనుషులతో మాట్లాడకపోవడము, మా మనుషులు పలకరించినా సరే సంతోషంగా సమాధానం ఇవ్వలేకపోవడము, ఇలాంటి పరిస్థితి వాళ్ళ జీవితంలో ఉన్నదండి. అయితే ప్రియులారా, ఒక సంతోషకరమైన వార్త నయోమికి వినబడింది. 6వ వచనంలోని వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులకు దర్శనమిచ్చినని ఆమె మోయాబు దేశంలో వినెను. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఒక సంతోషకరమైన వార్త విని ఉన్నది. సంతోషము తెప్పించే మాట. దేవుడు తన ప్రజలకు ఆహారం ఇచ్చుటకు ఆయన దర్శనమును ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారిగా విచారం అంతా కొట్టివేయబడి ఉన్నది. ఒక మాట, ఒక ప్రకటన దూరంతోటి. ఏమండి, దేవుడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, నీకు కావాలి విచారము పోగొట్టుకుంటకు ఏదో ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యం ఏం చేస్తుందంటే నీ విచారాన్ని బయటికి పోయేటట్టుగా చేసి ఆ వాక్యమే నీలో ఒక సంతోషాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. ఏడు పిల్లలు నిజమైన వాళ్ళు దేవుడు స్తోత్రం చెప్తాం గట్టిగా. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ విచారం అంతా బయటకు పోతుంది. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ విచారం అంతా సంతోషంగా మార్చబడిపోతుంది. ఆ విచారంతో నింపబడిన ముఖాన్ని సంతోషంతో దేవుడు ఆయన వాక్యంతో వెలిగించబోతున్నాడు అన్న వాళ్ళతో దేవుడు స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. ఏడు పిల్లరా, విచారము తెప్పించే మనుషులు కూడా ఉంటారు. విచారాన్ని సృష్టించేవారు. విచారాన్ని ఎలాగా కలుగు చేయాలి, వీళ్ళు ఉన్న సంతోషాన్ని ఎలాగా పోగొట్టాలి, వీళ్ళ కుటుంబానికి సంతోషాన్ని బయటికి పంపించేయాలి. ఒకసారిగా కుటుంబం అంతా విచారంతో నింపబడిపోవాలి. ఏమండి, ఇప్పుడు ఇంట్లో ఏవేటి మాడితే ఎంత పొగ నిండిపోద్ది? ఏది మాడిన పొగ వస్తుందా? ఒక్కసారిగా పొగ ఇంట్లో నిండిపోవడానికి కదా. మీ చపాతి గురించి అనట్లేదు. అంటే మీకు చపాతి చేస్తేనే చాలే. హల్లెలూయా. ఏదైనా సరే ఇంట్లో ఏమని నిండిపోద్ది? ఇల్లంతా ఈ గది లేకుండా, ఒక కిటికీ లేకుండా, ఒక రంధ్రం లేకుండా ఆ పొగ ఉండిపోతా లేదా? ఉండిపోద్ది. ఈరోజు మీ విచారం కూడా అలాగే మీ హృదయంలోని మీ ఇంట్లో అలాగా నింపబడిపోయి ఉంది. ఈరోజు దానికి వెళ్ళడానికి దారి లేక, అది బయట పంపించడానికి ఏదో ఒక ద్వారం లేక, అపవాది ఏం చేశాడంటే ద్వారం లేకుండా దేవుడు ద్వారం లేకుండా చేస్తాడు మీ హృదయంలోనే. హల్లెలూయా.
మీ విచారము బయటకు పోవడానికి దేవుడు ఒక ద్వారాన్ని పెట్టబోతున్నాడు. హల్లెలూయా. మీ విచారం బయటికి వెళ్ళిపోవడం, దాని తర్వాత వెళ్ళిపోవడానికి దేవుడు వాక్యాన్ని తలుపు తెరుచుకునే విధంగా దేవుడు ఈ రోజు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు పిల్లరా, నాకు విచారం ఉన్నది, మీకు విచారములు ఉన్నవి. అయితే మన విచారాన్ని దేవుడు సంతోషంతో దేవుడు ముందుకు కొనసాగించబోతున్నాడు. హల్లెలూయా. ముందుకు వెళ్తున్న మన విచారము ఆటోమేటిక్ గా దేవుడు దినదినానికి తగ్గించబోతున్నాడు. హల్లెలూయా. రెట్టింపు సంతోషం దేవుడు మనకి అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు పిల్లరా, విచారం పోగొట్టుకున్నటకు, విచారం దూరం చేసుకున్నటకు సంతోషము ఎక్కడ ఉందో అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళబోతున్నది నయోమి. హల్లెలూయా. సంతోషాన్ని నింపుకోవడానికి, సంతోషాన్ని సంపాదించుకోవడానికి, సంతోషాన్ని మరల తన కుటుంబంలోకి తెచ్చుకోవడానికి ఆ సంతోషం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళబోతున్నది. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియులరా విచారము వలన ఆనందాన్ని పోగొట్టుకుని అరుగుతున్న నయోమి పోగొట్టుకున్న ఆనందాన్ని పోగొట్టుకుంది ఎక్కడ? మోయాబు దేశంలో బెత్లెహేములో విచారము పోగొట్టుకుంది. హల్లెలూయా. ప్రియులరా, నీ విచారం ఎక్కడ పోతుంది, ఎక్కడ పోగొట్టుకోగలుగుతావు అంటే దేవుడి ప్రార్థనలోని, దేవుడి యొక్క వాక్యంలోని, దేవుడి యొక్క సహవాసంలోనే నీ విచారము పోతుంది. నీ సంతోషం ఎక్కడ పోతుందంటే లోకస్తుల దగ్గర, మోసగాళ్ళ దగ్గర, కపటస్తుల దగ్గర, అబ్రహ్మకస్తుల దగ్గర, ద్రోహం చేసే వాళ్ళ దగ్గర నీ సంతోషం పోగొతుంది. అక్కడుండి నీ సంతోషం పోగొట్టుకుంటావా, ఇక్కడుండి నీ విచారం పోగొట్టుకుంటావా? ఒకసారి మనం ప్రశ్న చేసుకుందాము. హల్లెలూయా. నిజమే పిల్లరా, నిజమే. దేవుడి దగ్గర ఉంటే మన విచారం పోతుందండి, మన సంతోషం మనతోటే ఉంటుంది. దేవుడి పిల్లరా, రూతు ఎప్పుడైతే సంతోషముగా ఉన్న మనుషులు అక్కడికి వెళ్ళేసరికి అందరూ కూడా రొట్టె విరుచుతూ తింటూ ఆ రసరసం తాగుతూ అందరూ కూడా దీపాలు వెలిగించుకుంటూ అందరి ముఖాల్లో సంతోషమే, ఏ ఒక్కరిలో కూడా బాధ లేదు. ఎందుకంటే పిల్లరా, అందరి గృహంలో ధాన్యం ఉన్నది. హల్లెలూయా. అందరింట్లో రొట్టెలు ఉన్నాయి, అందరింట్లో ఆహారం ఉన్నది, అందరింట్లో నుంచి కరువు అనేది బయటకు పోయి ఉన్నది. హల్లెలూయా. ఏమండి? కనుక పిల్లరా, మన విచారం దేవుడికి అప్పచెప్తే ఆయన మనకి సంతోషమును అనుగ్రహిస్తాడు. చూడండి 43వ కీర్తన 4వ వచనం. అప్పుడు నేను కలుగజేయు దేవుని వద్దకు నేను చేరెదను. హల్లెలూయా. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. హల్లెలూయా. ఏంటి? విచారము పోగొట్టుకునే వ్యక్తి మొదటగా చేసే పని ఏంటంటే అతను దేవుడు బలిపీఠం యొద్దకు రావాలి. హల్లెలూయా. నీ విచారం ఆ బలిపీఠం మీద పోతుంది. ఆ బలిపీఠం నీ విచారమును అణగదొక్కుతుంది. ఆ బలిపీఠమే నీకు సంతోషాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఉన్నారండి బలిపీఠం యొద్దకు వచ్చేవాళ్ళు? ఏమండి? బలిపీఠం యొద్దకు వచ్చే వాళ్ళు ఉన్నారండి? ఏమండి? దూరం ఉన్న వాళ్ళు కాదండి. దూరం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సమయం దొరికి ప్రార్థనకు వచ్చే వాళ్ళుగా ఉండాలి. ఏమండి? కనుక ప్రియులారా, ఖాళీ టైంలో వస్తే పరిచయం చేయడానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని రావాలి. బలిపీఠం యొద్దకు రావాలి. ఏంటి ప్రియులారా, ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలోని, ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలోని, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకి చేరి పడమనున్న బేతేలునకును తూర్పునున్న హాయికి మధ్యన గుడారం వేసి యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. హల్లెలూయా. కరువు వచ్చిన తర్వాత 20వ వచనంలోని, మరియు ఫరో అతని విషయమై తన జనులు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతని కలిగిన సమస్తమును పంపివేసింది.
ఎక్కడి నుంచి పంపివేసేది? ఐగుప్తు నుంచి పంపివేసేది. పంపివేసిన తర్వాత మరలా ఎక్కడికి వచ్చాడండి? మరలా ఎక్కడ వచ్చాడు? 4వ వచనంలోని 13 వచనంలోని తాను మొదట బలిపీఠమును కట్టిన చోటకి చేరెను. హల్లెలూయా. ఏమండి? ఐగుప్తికి వెళ్ళక ముందు బలిపీఠం కట్టాడు. ఐగుప్తికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చాడు. తాను బలిపీఠం ఎక్కడ కట్టాడు? అక్కడికే చేరాడు. హల్లెలూయా. అక్కడికే చేరాడు. ఏమండి? ఎప్పుడైతే బలిపీఠం కట్టిన తర్వాత, బలిపీఠం కట్టి దేవుని నామాన్ని ప్రార్థన చేస్తున్న ప్రతిసారి, బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసిన ప్రతిసారి తనకున్న విచారం అంతా అబ్రహాం నుంచి దూరం అయిపోయేది. హల్లెలూయా. తన గర్భఫలం గురించి, తన పిల్లల గురించి, తన సంతానం గురించి ఆ బలిపీఠం దగ్గరకు వచ్చిన తర్వాత విచారము దేవుడు పోగొట్టేవాడు, ధైర్యాన్ని నింపేవాడు. ఆ కార్యం సఫలమవుతానని విశ్వాసం కలిగేది. ఆ కార్యము దేవుడు త్వరపెడతానని నమ్మకం కలిగేది. ఆ కార్యం నాకు ఎప్పుడైనా జరుగుతుందని ఒక విశ్వాసం తనలో దేవుడు కార్యము జరిగించేవాడు. హల్లెలూయా. ఏమండి? బలిపీఠం మీద విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఏమండి? కనుక నువ్వు బలిపీఠం దగ్గర కట్టించని ప్రార్థన బలిపీఠం దగ్గర నువ్వు రావాలి. పొదవ సమస్తాన్ని మంచి బ్యాగులు నిండా దాసులు, గొర్రెలు అన్నింటి కూడా ఇచ్చి పంపించాడు. ఇవన్నీ వచ్చేసాయని బలిపీఠం మర్చిపోయాడా? బలిపీఠం మర్చిపోలేదని. ఎప్పుడు కట్టాడో అతనికి లేనివన్నీ కూడా దేవుడు సమృద్ధిని అనుగ్రహించాడు. నాకు ఇంత సమృద్ధి కలిగించింది ఏంటంటే నేను కట్టిన బలిపీఠమే. హల్లెలూయా. నన్ను నింపిన ఈ బలిపీఠం దగ్గరికి నేను రావాలి, చేరుకోవాలి. నేను ఆస్వాదించబడిన బలిపీఠము, నన్ను దీవించిన బలిపీఠము, నా ప్రార్థన ఆలకించబడిన బలిపీఠం యొక్కకు నేను చేరాలనే విశ్వాసముతో దావీదు ఆ యొక్క అబ్రహాము మరలా ఆ మొదట కట్టిన బలిపీఠం యొక్కకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. బలిపీఠం యొద్దకు వస్తే ఎవరు ఉంటారు అక్కడ? ఎవరు ఉంటారండి? దేవుడు ఉంటాడండి. అంటే దావీదు ఏమంటాడు? నాకు సంతోషం కలుగు చేసే దేవుని యొద్దకి నేను చేరేదను అంటున్నాడండి. హల్లెలూయా. నాకు ఆనందము సంతోషం కలుగు చేసే దేవుని యొద్దకు చేరేదను. బలిపీఠం యొద్దకు వస్తే నువ్వు దేవుణ్ణి చేరినట్టే. హల్లెలూయా. బలిపీఠం యొద్దకు వచ్చి నువ్వు మొరపెడితే దేవుడి దగ్గర నువ్వు మొరపెట్టినట్టే. ఏమండి? ఈరోజు ఎంత ఆశ నిగ్రహత, ఈరోజు ఎంత నీరసలత అండి. ఏమండి? బలిపీఠం యొద్దకు రావాలంటే మరో ఈ రోజు లేదు. ఏమండి? బలిపీఠం యొద్దకు వచ్చి దేవుని చేరుకుందామనే ఆశ ఎవరికి లేదండి. ఈరోజు ఇంట్లోనే అంకితమైపోతున్నారు, ఒక పరుపుకి అంకితమైపోతున్నారు, ఇంట్లో నిద్రకి అంకితమైపోతున్నారు. బలిపీఠం యొద్దకు రాకపోతే ఎలాగా? నీకు సంతోషం కలుగు చేసే బలిపీఠము, నువ్వు చేరుకునే స్థలము, నువ్వు ఆశీర్వాదంతో నింపబడే బలిపీఠం ఉన్న స్థలము, దాని యొద్దకు చేరుకోకపోతే, దానికి దూరంగా ఉంటే, దానికి నీవు ఎడబాటును కలుగు చేసుకుంటూ ఉంటే, దానికి నీకు సంబంధం లేకుండా, దాంతో ఒక పొత్తు లేకుండా నువ్వు దూరంగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడేది ఎలాగా? నువ్వు దీవించబడేది ఎలాగా? నీ విచారము సంతోషంగా మార్చబడేది రోజు ఎప్పుడు వస్తుంది? నువ్వు బలిపీఠం యొద్దకు చేరుకున్నప్పుడే నీ విచారం సంతోషంగా మార్చే రోజు వస్తుంది. హల్లెలూయా. ఏమండి? దేవుడి పిల్లరా, ఈ రోజున ప్రియులారా ఎంతగా రొటీన్ గా మారిపోయిందంటే, ఎంతగా నవ్వులాటంటే, ఎంత చీప్ అంటే, రోజు కొంతమంది విశ్వాసులు వైశాఖ ప్రాంతంలో ఎలా మారిపోయారంటే, వాళ్ళుంటే మేము ప్రార్థనకు వస్తాం, వీళ్ళు ఉంటే ప్రార్థనకు వస్తాం అనుకుంటారు. ఏమండి? వాళ్ళుంటే మాకు ప్రార్థన ఆగిపోయిందని ఒక పుకారు ఈ రోజు చోటు చేసుకుంటుందండి. ఏమండి? దేవుడి పిల్లరా, మీరు మీ విశ్వాసము క్రీస్తు వల్ల మొదలైందా, లేకపోతే వారిని బట్టి మీ విశ్వాసం మొదలైందా? అందుకే పౌలు అంటారు, విశ్వాసము కర్త దాన్ని కొనసాగించు, యేసు వైపు చూచుచు పరుగుగా పరిగెడుదుము. హల్లెలూయా. మన విశ్వాసం కర్త ఎవరు? దేవుడు. మన ప్రార్థన కర్త ఎవరు? దేవుడు. మన సంతోషం కర్త ఎవరు? దేవుడు. మన ఆనంద కర్త ఎవరు? దేవుడు. మన నింపేది ఎవరు? దేవుడు. వారి వీళ్ళు కాదు. ఏమండి? వాళ్ళుంటే నాకు
ప్రభావం వచ్చేస్తుంది. వీళ్ళుంటే నాకు విశ్వాసం పెరిగిపోతుంది, వీళ్ళుంటే నాకు ఆ భక్తిలో ధైర్యం వచ్చేస్తుంది, వాళ్ళు ఉంటే నాకు ప్రార్థన శక్తి వచ్చేస్తుంది, వాళ్ళు ఉంటే నాకు విజయం వచ్చేస్తుంది అని అంటుంటారండి. ఏమండి? దేవుడు ఎలాగా? ఇదే డాల్ఫిన్ హోటల్ లో చర్చి ఉండేది పక్క. ఆ డాల్ఫిన్ హోటల్ వెనక ప్రాంతంలో ఒక చర్చి ఉండేది. ఏమండి? ఒక యవనస్తుడు ఏమన్నాడంటే, అసలు ఆరాధనకి అంత ఉద్యోగం రాగలగాలం మేము ఏంటి విశ్వాసుల్లోని ఇంత ధైర్యము ఇంత నమ్మకం కలుగు చేసేది మేము దూరమైపోతే సంఘం బలహీనపడిపోతే, విశ్వాసము సన్నగిలిపోద్ది, ప్రార్థన జీవితం తగ్గిపోద్ది అని ఇలాగా ఇటువంటి ఒక వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన విశ్వాసాన్ని ప్రదర్శించారు. ఏమండి? అక్కడ విశ్వాసులందరూ కూడా దేవుడి మీద ఉన్న కాస్త విశ్వాసము ఎవరి వైపు వెళ్ళిందండి? దేవుడి మీద మనుషుల వైపు వెళ్ళిందండి. ఏమండి? ఆ కొంతమంది యవనస్తులు ఏమయ్యారు? విశ్వాసాలు కూడా వాళ్ళ మీద నమ్మకాన్ని మనసుని నిలుపుకున్న తర్వాత వీలైపోయారు లోకస్తులుగా మారిపోయి మొదటి స్థితి కంటే కడప స్థితి మరి ఎక్కువగా చెడ్డదైపోయింది. ఇప్పుడు విశ్వాసులు ఏం చేయాలి? మరి ఆ చెడ్డ వైపున వారిని వెంబడించాలా? మరి దేవుని వెంబడించాలా? దేవుని వెంబడించాలండి. రోజు చాలా మంది ప్రార్థన జీవితం తగ్గిపోవడం గల కారణం ఏంటంటే, ప్రార్థన సహవాసం తగ్గిపోవడం గల కారణం ఏంటంటే, ఒక విశ్వాసంలోని ఆ యొక్క ప్రార్థనలో ఆత్మలో ఉల్లాసము ఉత్సాహము తగ్గిపోవడం గల కారణం ఏంటంటే, దేవుని యొద్దకు చేరడము తగ్గిపోయింది, బలిపీఠం యొద్దకు చేరడం తగ్గిపోయింది, దేవుని పాదాల పట్టు కూడా తగ్గిపోయింది. మనుషుల యొక్క సావాసం ఎక్కువైపోయిందండి. మనుషుల యొక్క సావాసము కోరేవాళ్ళు, మనుషులతో మాట్లాడటం కోరేవారు, మనుషులు వైపు చూసే మనస్తత్వం కలిగిన వారు ఎక్కువైపోయారు. అలాంటి వారి జీవితంలో విచారము ఎక్కువగా అధికంగా ఉంటది. అటువంటి వారి జీవితంలో విచారము ఎక్కువగా చోటు చేసుకుంటది. నువ్వు దేవుని ఎప్పుడైతే చూస్తావో, దేవుని ఎప్పుడైతే చేరుకుంటావో, బలిపీఠం యొద్దకు ఎప్పుడైతే నువ్వు రాగలుగుతావో, నీ జీవితంలో అధికమైన సంతోషాన్ని కలుగు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏమండి? నేనైతే విశ్వాసంలో చెప్పగలను, నాకున్న ఈ విచారం దేవుడు కొట్టివేశాడు. హల్లెలూయా. ఈ సేవ గురించి కావచ్చు, వాక్య పరిచయం గురించి కావచ్చు, ఆరాధన పరిచయం గురించి కావచ్చు, ఆ విచారం అంతా దేవుడు సంతోషముగా మార్చివేశాడు. మీతో కలిసి సంతోషించడానికి, మీతో కలిసి సంతోషంగా ప్రార్థన చేయడానికి, మీతో కలిసి సంతోషంగా దేవుడితో గడపడానికి దేవుడు నా హృదయాన్ని దేవుడు తెరిచి ఉన్నాడు. హల్లెలూయా. కనుక పిల్లలారా, మీరు ప్రార్థించగలిగితే మీ విచారాన్ని దేవుడు సంతోషముగా మార్చగలుగుతాడు. హల్లెలూయా. మొదటిది విచారం వల్ల మన ఆనందము పోతుంది. రెండో మాట, విచారం వలన బలహీనం అవుతాం. విచారం వల్ల ఏమవుతాం? బలహీనం అవుతాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8, 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలోని 8వ అధ్యాయం 10వ వచనం. మరియు అతడు వారితో ఇట్లను, పదండి, క్రోవిన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమైన, మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలం పొందుదురు. హల్లెలూయా. మీరు విచారం వల్ల ఏమవుతారంటే బలహీనులు అవుతారు. విచారం ఎప్పుడైతే పోతుందో
సంతోషం ఎప్పుడైతే మేము ఆనందం ఎప్పుడైతే వస్తుందో ఆ ఆనందం వల్ల ఏమవుతారు, మీరు బలవంతులు అవ్వగలుగుతారండి. హల్లెలూయా. విచారమును కొట్టివేసేవాడు, విచారము కొట్టివేసి మిమ్మల్ని బలవంతులుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఈరోజు విచారం వల్ల ఆనందం బలహీనత, ఆరోగ్యంలో బలహీనత, ఏమంటే శరీరంలో బలహీనత, ఏంటి కుటుంబంలో బలహీనత, వ్యాపారము బలహీనత, ఏమండి ఏదో ఒక విచారం వలన సరిగా జరగకపోవడము, సరిగా వ్యాపారం నడకపోవడము, కస్టమర్స్ రాకపోవడము, ఏమండి సరిగా సేల్ అవ్వకపోవడము, ఏమండి లేకపోతే మనుషులందరూ అక్కడికి వెళ్ళిపోవడము, ఏమంటే రాబడి సరిగా రాకపోవడము, రాబడి సరిపోకపోవడము, ఏమండి కుటుంబంలోకి ఎవరు వారికి ఇవ్వకపోవడము సరిగ్గా, ఇలాగ విచారం అనేది చోటు చేసుకుంటుంది. బైబిల్ చెప్తుంది, మీరు ఆనందించండి, కోరిన మాంసాన్ని భక్షించండి, పానము చేయండి, ఎవరైతే సమకూర్చోలేకపోతున్నారో వాళ్ళకి వంతులు ఇవ్వండి. ఈరోజు అదే కదా, మీరు ఈరోజు కుటుంబాలు అదే బాధ జరుగుతుంది. కుటుంబానికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నామే, తినాల్సిన టైంలో తినలేకపోతున్నామే, తాగాల్సింది తాగలేకపోతున్నామే అని ఒక విచారం ఈ రోజు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ విచారం వల్ల బలహీనత ప్రభు చెబుతున్నాడు అండి ప్రియులారా, కీర్తన గ్రంథం 31:9 వచనంలోని, కీర్తన గ్రంథం 31:9, యెహోవా నన్ను కరుణింపుము, విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది. హల్లెలూయా. నా ప్రాణం ఏమైపోతుందండి విచారం వలన? క్షీణించిపోతుంది. బలము క్షీణించిపోతుంది, ప్రాణానికి శరీరము క్షీణించిపోతుంది, బలము లేకుండా విచారం వలన. ఏమండి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, 1-2 వచనాలు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు. అటు తర్వాత అర్ధహస్త రాజు వెలుబడి కాలమున 20 సంవత్సరములో నీసాను మాసమందు దాసరసము త్రాగొనని చూచుండగా నేను నా తీసుకొని రాజునకు అందించింది. అందుకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతనే కలిగిన నాతో అనగా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు కూడా నా ఎదుట ఎంత విచారముగా లేదు, ఏ విచారం లేదే. ఎప్పుడు దాసనమిచ్చినా సంతోషముగా అందించేవాడు, ఎంతో ఆనందం వచ్చే, ఎంతో పరిగెత్తి వచ్చేవాడు, ఎంతో నిలబడేటప్పుడు యాక్టివ్ గా ఉండేవాడివి. ప్లేట్ కూడా సరిగా పట్టుకోలేకపోతున్నావు, గ్లాస్ తీసుకొస్తుంటే షేకింగ్ వచ్చేస్తుంది. ఏమైంది? ఏమైనా వ్యాధి ఏమైనా వచ్చిందా? ఏమైనా రోగం ఏమైనా వచ్చిందా? ఎందుకలాగా శరీరం ఏదో బరువు శరీరం మీద పడిపోయినట్టుగా, ప్లేట్ కూడా సరిగా పట్టుకోలేకపోతున్నామే, దాసరసం కూడా పోయలేకపోతున్నామే, అక్కడక్కడ వంపేస్తున్నావు. ఇది వరకు లాగా తెచ్చినట్లుగా లేదే. ఏమండి కనుక అనారోగ్యం అంటే మీరు ఏం పనులు చేయగలరా? బలహీనం అంటే ఏం చేయగలరా? ఏం చేయలేరు. మీ చేతులతో ఏమైనా పని చేయగలవా? పని చేయలేవు. ఎందుకు? విచారం వల్ల నెహెమ్యా బలహీన పడిపోయాడు. హల్లెలూయా. ఏమి తోచదు, విచారం వల్ల బలహీన పడిపోయాడు. ఆ విచారం వల్ల నీకు వ్యాధి కలుగు చేసింది, ప్రాణానికి వ్యాధి కలుగు చేసింది. నీ యొక్క నడుము కావచ్చు, ఏమండి నీ దేహాన్ని కావచ్చు, చూపు కావచ్చు, మెదడు కావచ్చు, మాట కావచ్చు, చూపు బలహీన పడిపోయింది, ప్రాణం బలహీన పడింది, చేతులు బలహీన పడిపోయాయి, ఆలోచనలు బలహీన పడిపోయింది, పని చేయటకు నీ శరీరం అంతా కూడా ఏమైపోయింది, నిలబడటానికి అంతా కూడా బలహీన పడిపోయింది. హల్లెలూయా. బలహీన పడిపోయింది. కనుక ప్రభునందు మనం ఏమవ్వాలి? బలవంతులం అవ్వాలి. హల్లెలూయా. చూడండి, తిమోతి
తిమోతి రెండవ పత్రిక తిమోతి రెండవ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత నీవు బలవంతుడు కమ్ము. హల్లెలూయా. బలవంతుడు కమ్ము. విచారం వల్ల వ్యాధిగ్రస్తుడైపోయావు, విచారం వల్ల బలహీనపడిపోయావు, విచారం వల్ల రోగం కలుగు చేసుకున్నావు, విచారం వలన నీ ఆలోచన బలహీనపడిపోయి, విచారం వలన నీ చేతులు బలహీనపడిపోయి, విచారం వలన నీ ప్రాణం బలహీనపడిపోయింది. ఇదిగో నా కృప దేవుడి కృప దగ్గర మెండుగా ఉన్నది. నీకు దేవుడి కృప దగ్గరకు రా, దేవుడి కృప చేతను పొందుకో, కృప పొందుకో, కృపను సంపాదించుకో, కావలసినంత కృపను నింపుకో. ఆ కృప వలన నీవు బలవంతుడు కమ్ము. హల్లెలూయా. ఆ కృప బలవంతుడు కమ్ము. పని చేయడానికి బలము పొందుకో, వ్యాపారం చేయడానికి బలము పొందుకో, ప్రార్థన చేయడానికి బలము పొందుకో, కుటుంబాన్ని పోషించడానికి, కుటుంబాన్ని నడిపించుకోవడానికి, నిన్ను నీవు నడిపించుకోవడానికి నీవు బలాన్ని పొందుకో. హల్లెలూయా. విచారాన్ని కొట్టివేసుకో, విచారాన్ని దూరపరచుకో. విచారము దేవుడి దగ్గర కక్కే, విచారం ఏంటో దేవుడు చెప్పే. ఈ విచారాన్ని దేవుడు కొట్టివేసి నేను బలవంతుడిగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, చూడండి సామెతలు 16వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 16వ అధ్యాయం 24వ వచనం. సామెతలు 16వ అధ్యాయం 24వ వచనం. ఇంపైన మాటలు అవి ప్రాణములకు మధురమైనది, ఎముకలకు ఆరోగ్యకరమైనది. హల్లెలూయా. ఇంపైన మాటలు ఏమంటది? అవి ప్రాణమునకు మధురమైనది, ఎముకలకు ఆరోగ్యకరమైనది. హల్లెలూయా. ఎముకలకు ఆరోగ్యము. ఏమండి ఈరోజు ఎముకలకు ఆరోగ్యం ఉందా? ఎముకలకు ఆరోగ్యం లేదు. ఏ మాటలు ఎటువంటి అంటే మన ఎముకలకు, మన ప్రాణములకు అనారోగ్యం గల కారణం ఏంటంటే ఏదో మాటలు. ఏమండి ఇప్పుడు నేమకి వ్యాధి కలిగించేంత విచారము ఏ మాటలు కలిగించింది? దర్శలేమో ప్రాకారము పడిపోయింది, పాడు తిప్పుగా మార్చబడిపోయింది. దేవుడి ప్రజలు ఒట్టి వారిగా మారిపోయారు, చెరసాలకు వేయబడ్డ బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. ఈ మాటలు ఈ మాటలు వలన ఏమైందంటే వ్యాధిగ్రస్తుడుగా మారిపోయాడు అండి. హల్లెలూయా. అది కొంతమంది ఏం చేస్తారంటే నేను బలహీనపరచడానికి ఏం చేస్తారు? నేను ఎన్నో మాట్లాంటారు. నేను క్షీణించడానికి, నీ బలాన్ని క్షీణింపజేయడానికి నేనేం చేస్తారు? ఫోన్ చేసి మెసేజ్లు పెట్టడం, మాట్లాడడం చేస్తారు. ఏమండి నీ ఉద్యోగం గురించో, నీ రాబడి గురించో, లేకపోతే నీ కుటుంబం గురించో, నీకు ఇన్ని వ్యాపారం గురించో, ఏదో ఒక దాని గురించో నేను బలహీనపరచడానికి ఏదో మాటలు మాట్లాడుతుంటారు. బలహీనపరచడానికి నువ్వు ఏం చేయాలి? మాటలు వినాలా? అప్పుడు పెట్టేమన్నావు? వ్యాధిగ్రస్తుడు అయిపోతావు. వ్యాధిగ్రస్తుడు అయితే బలహీన పడిపోతావు. ఏమంటే ఎంతో బలహీనత. దేవుడు మాటలు వింటే నువ్వు బలవంతుడు అవుతావు. దేవుడు వాక్యం చదివితే నీవేమవుతావు? బలవంతుడు అవు. దేవుడు మాటలు ఇంపైన మాటలు తేనె పట్టు వంటిది, తేనె వంటిది, మధురమైనది ప్రాణానికి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. మనిషి మాటలు ఆరోగ్యానికి, మనిషి మాటలు ఆరోగ్యకరమైనవి. ఏమండి సమాచారంలోని ఒక ఆమె కళాపరేషన్ చేయించు. కళాపరేషన్ చేసుకున్న వాళ్ళు ఏడితే ప్రమాదమే. చుట్టూ ఉన్న మనుషులు ఏం చేశారు? కంటికి ఏది ప్రమాదమో, కంటికి ఏది ప్రమాదం? ఏడుపు. కన్నీళ్ళే ప్రమాదం. ఆ సమాజంలో ఉన్న ప్రాంతంలో ఏం చేశారు? ఆపరేషన్ చేశారు. ఆ కంటికి ఆనందాన్ని పుట్టించాల్సిన వాళ్ళు, ఆ కళ్ళకు సంతోషాన్ని పుట్టించాల్సిన వాళ్ళు, ఆ కన్నుల నిండా సంతోషంతో నింపాల్సిన వాళ్ళు కన్నీళ్లతోటి ఎలా నింపారు? మాటలతోటి. కళ్ళకు ఆరోగ్యంతో ఇంపైన మాటలు పలకాల్సిన మాటలు ఆ అనారోగ్యాన్ని పుట్టించి, ఆ చూపుని ఇంకా పోగొట్టే విధంగా మాటలు
పలికారో ఈమె ఏం చేసింది, ఆ మాటలు వింటూనే ఉంది. ఈ మాటలు వినటం వల్ల ఏముంది, ఆ కళ్ళకు అనారోగ్యం వచ్చింది, ఏడుపు వచ్చేసింది. ఆ ఏడిపే ఆ కళ్ళకు చూపు ఇంకా తగ్గించిందండి. హల్లెలూయా. పని పాట లేదు, వచ్చేసి ఏమో మాటలు ఏమో మాటలు, నిందలు వేయడం, నువ్వు అలాగా ఇలాగా ఏదైనా బలహీనపరిచే మాటలు. విచారము కలిగింది, బలహీనత ఏమైందండి, ఆ యొక్క అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది. ఆరోగ్యంతో నింపాల్సిన కళ్ళు, ఆరోగ్యంతో నిండు చూపుతోటి ఉండాల్సిన కళ్ళు అనారోగ్యంతో నింపబడిపోయింది. హల్లెలూయా. ఇలాంటి మాటలు అసలు పట్టించుకోకూడదు. ఇలాంటి మాటలు గాలికి ఎగిరి పుట్టు వంటివిగా మనం తీసి పారేయాలి. హల్లెలూయా. గాలికి ఎగిరే చిత్తు పేపర్గా మనము ఎంచాలి అలాంటి మాటలు. ఏమండి, ప్రభు ఎప్పుడు కూడా మనం బలహీనపరిచేవాడు కాదు. ఏమిటి, యెహోషువ ఒక చోట కూర్చొని పోతే మోషే చనిపోయాడు. ఈ ప్రజలు ఎలా నడిపించాలి? యోర్దాను నది ఉంది, తర్వాత ఎరుకో ఉంది, తర్వాత ఆయపట్నం ఉంది, తర్వాత ఇంకా 32 రాజుల మంది ఉన్నారు, 32 రాజ్యాలు ఉన్నాయి. ఏంటి, ఒకటి తర్వాత ఒక్కడిని ఎలా సాధించడం ఉండిపోతే ప్రభు చెప్పాడు, మోషేకు తోడినట్లు నీకు నేను నీకు ఆజ్ఞాపించినంతగా చెయ్యి, నిపుణ కలిగి ధైర్యంగా ఉండము. నువ్వు ఈ ఆరంభం నుంచి ముగింపు వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. హల్లెలూయా. ఎప్పుడైతే బలహీనతతో నింపబడిన యెహోషువ బలవంతుడిగా లేచి నిలబడ్డాడు, యోర్దానుకి ఎదురుగా నిలబడ్డాడు, ఏకరాశిగా నిలబడిపోయింది. ఈ రోజు మనం బలవంతులమైన శ్రమలకు ఎదురుగా నిలబడిపోతున్నాము. హల్లెలూయా. విచారం ఎదురుగా బలవంతులుగా నిలబడిపోతున్నాము. విచారాన్ని పోగొట్టి సంతోషంగా బలవంతులుగా మారిపోతున్నాము. హల్లెలూయా. ఎవరితో మాట్లాడాలి, ఎవరు రావాలి? అక్కడ సహాయం చెప్పవా? సరే, ఆ సమస్య వచ్చి నన్ను వెళ్ళిపోతారు చాలా మంది. ఫోన్ చేస్తారు, అరే ఎవరు చెప్పరా, బాధలో ఉన్నారా అని ఫోన్ చేస్తారు. అదేం చెప్తాడు, అదంతే ఇంక పరిస్థితి అంతే, నాకు ఇలాగే జరిగింది, ఇంకా ఏమాత్రం కాదు, మునిగిపోతావు, వెళ్ళిపడిపోతా అంటారు. ఏమిటి పిల్లల, నాకు అవమానం వచ్చినప్పుడు బైబిల్ తెరిచి చదివాను. వాక్యం ఏమొచ్చింది, మీ అవమానం ప్రతిగా దేవుడు రెట్టింపుగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ మాట ఇంకెవరైనా చెప్పగలుగుతారా? ఈ అవమానం ఎవరైనా తీర్చగలరా? తీర్చలేరు. ఈ మాట ఎవరు చెప్పగలరా? ఎవరు ఇవ్వలేరండి. నీకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా ఏమంటే మాటలు దేవుడి గ్రంథంలో ఉన్నవి. మధురమైన మాటలు నీ ప్రాణానికి ఇక్కడ ఉన్నవి. నీ ఎముకలకు ఆరోగ్యం కలిగించే మాటలు ఈ పుస్తకంలో ఉన్నవి. హల్లెలూయా. నువ్వు ఫోన్ చేసి ఎవరిని చూసి అడగక్కర్లేదు, బైబిల్ తెస్తే చాలు దేవుడు నీకు ఆరోగ్యం కలిగించే మాటలు, సంతోషం కలిగించే మాటలు కలుగు చేస్తాడు. నీకు తేనె వంటి తీపి గల మాటలు కలుగు చేస్తాడు. చేదు మాటలు నీ కుటుంబంలో నీ జీవితంలో కొట్టివేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు నీకు నీ విచారం నీకు చేదు, ఆ విచారాన్ని చేదుగా దేవుడు, మధురముగా దేవుడు మారుస్తాడు అండి. హల్లెలూయా. ఇంకో మాట చూడండి, ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. 31వ కీర్తన 9వ వచనం ఇందాక చదువుకున్నాం. 31వ కీర్తన 9వ వచనం. 31వ కీర్తన 9వ వచనం. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వలన నా కన్ను క్షీణిస్తున్నది, నా ప్రాణము, నా దేహము క్షీణిస్తున్నది. హల్లెలూయా. విచారము ఎందుకు వచ్చిందంట? ఇరుకులో పడ్డాడు కాబట్టి. విచారం ఎందుకు చెప్పాలి? విచారం ఎందుకు? ఇరుకులో పడ్డాడు కాబట్టి. ఈరోజు మీరు ఎటువంటి ఇరుకులు అనుభవిస్తున్నారు? ఎటువంటి ఇరుకులు అనుభవిస్తున్నారండి? భక్తుల నుంచి దేవుడి పిల్లరా, నిర్గమకాండం 1వ అధ్యాయం 12-13 వచనాలు. నిర్గమకాండం 1వ అధ్యాయం 12-13 వచనాలు. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిన కనుక వారు ఇశ్రాయేలీయుల
అసహ్యపడిరి ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకుని. హల్లెలూయా. పిల్లలు ఎంత ఇరుకును అనుభవిస్తున్నారు చూడండి. ఎటువంటి ఇరుకు? కఠిన సేవ. ఎటువంటి ఇరుకు? కఠిన సేవ చేసుకుంటున్నారు, శ్రమ పెడుతున్నారు, వ్యక్తి పనులు చేయించుకుంటున్నారు. ఎంత ఇరుకులో పడిపోయారు. గొర్రెలు మేపుకోవాల్సిన వాళ్ళు, పొలం దున్నుకొని పంటలు పండించుకోవాల్సిన వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళి యోసేపు మరి స్థలాలు ఇచ్చాడు కదా ఇశ్రాయేలుకి. అలా అన్నకూడదు. వాళ్ళందరూ కూడా స్థలాలు ఇచ్చి పొలం దున్నుకొని గొర్రెలు మేపుకొని ఇల్లులు ఇచ్చారు. అయితే యోసేపుని అడగని ఫరో వచ్చి ఏం చేశాడు? ఆ ప్లేస్ ఖాళీ చేయించేసి మన పొలాలని గొర్రెలు అందరూ కూడా లాగేసుకొని వెట్టి పనులు వాటితోటి చేయించుకోవడం, చాకరీ చేసి ఎంతో 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 దుఃఖం పెట్టించాడు. అంత ఇరుగును అనుభవిస్తున్నారు వాళ్ళు అక్కడ. అంత ఇరుగును అనుభవిస్తున్నారు. ఎంతో విచారముతో నింపబడిపోయారు. ప్రభువా, ఇదేంటి ప్రభువా పరిస్థితి ఇలా అయిపోయింది. సంతోషంగా ఉండాల్సిన మేము ధాన్యముతో దాసరసముతోటి పాడి పంటలతోటి ఉండాల్సిన మేము ఇలాగ వెట్టి పనులు కలిసిపోయామేంటి? పనులు మేముతో ఏకమైపోయామేంటి? ఇంకా పనులే మేము జీవితాలుగా మార్చుకున్నామేంటి ప్రభువా? కష్టాలతో శ్రమతో నింపబడిపోయామంటే ప్రభువా, ఇది వరకు లేదా మా జీవితం ఎలాగా అని ఇరుకులో పడిపోయారండి. ఇరుకులో పడిపోయారు. ఇరుకులో ఉండే ప్రార్థన చేశారు. విశాలములో ఉన్న దేవుడు ఆలకించాడు. విశాలములో ఆలకించాడు. ఇరుకులో మొరపెట్టగా ఆయన నీకు విశాలం నుంచి ఉత్తరము ఇచ్చేవాడు. హల్లెలూయా. మనుషులందరూ కలిసి ఐగుప్తులందరూ కలిసి ఏం చేశారు? విస్తారముని ప్రజల్ని ఒక ఇరుకైన స్థలంలో పెట్టేశారండి. హల్లెలూయా. ఒక ఇరుకైన స్థలంలో పెట్టేశారు. ఇరుకు గల ప్రాంతంలో ఇశ్రాయేలీయులందరూ కూడా పెట్టేశాడండి ఆ ఫరో. రోజు నిన్ను కూడా శ్రమలని ఇరుకులో పెట్టించాము. ఏడు బాధలని ఇరుకులో పెట్టిందేమో. ఏమిటి? ఏదో మనుషులని ఇరుకులో పెట్టారేమో. ఏదో ఒక సమస్య మనుషుల వల్ల కలిగి నేను ఇరుకులు ఇరికించారేమో. ప్రభు చెప్తున్నాడు, మీ ఇరుకుని విశాలంగా మార్చి మీ విచారాన్ని కొట్టివేయబోతున్నాను. హల్లెలూయా. మీ ఇరుకుని విశాలంగా దేవుడు మార్చబడిపోతున్నాడు. ఏంటి? ఇరుకు స్థలాన్ని అనుభవిస్తున్న వారు ఇరుకులోనే మొరపెట్టారు, ఇరుకులోని ఏడ్చారు, ఇరుకులోని మొర దేవుని దగ్గరికి వెళ్ళింది, ఇరుకులోని ప్రార్థించారు, ఇరుకులోనే కష్టపడ్డారు, ఇరుకులోనే విస్తరించారు. ఇరుకుని దేవుడు విశాలంగా కానాను దేశంగా మార్చాడు దేవుడు. హల్లెలూయా. ఇక ఐగుప్తులో ఇరుకు ఇంకా అక్కడ ఉండదు. ఐగుప్తులో ఇరుకు ఇక్కడ అనుభవించరు. అక్కడ ఇరుకును పెట్టే మనుషులు అక్కడ లేరు. ఇరుకులో నడిపించే మనుషులు అక్కడ లేరు. ఇరుకుకరమైన మాటలు, ఇరుకుకరమైన బాధలు ఇక్కడ ఆ ప్రాంతంలో ఏం లేదు. అది సుశాలమైన ప్రాంతము, వాగ్దాన దేశము ప్రాంతము, అబ్రహాము ఇస్సాకులకు యాకోబుకు ప్రమాణము చేసిన దేశము. అక్కడ మీకు ఎటువంటి ఇరుకు అనేది మాత్రము ఉండదు. హల్లెలూయా. దేవుడి పిల్లరా, మనం నివసించడానికి ఇరుకు అయిపోయిందాము. ఈరోజు నివసించడానికి ఇరుకైపోయిందేమో, బ్రతకడానికి ఇరుకైపోయిందేమో, ఏమండి ఎదగడానికి ఇరుకైపోయిందేమో, ఏమండి ముందుకు ఆశీర్వాదంతో దేవుడు అభివృద్ధితో ముందుకు వెళ్ళడానికి ఇరుకైపోయిందేమో. ఇరుకైపోతే మీరు వెళ్ళగలరా? ఇరుక్కుంటే మీరు వెళ్ళగలరా? ఇరుక్కుంటే పైకి వెళ్ళగలరా? ఇరుక్కుంటే పెరగలరా? పెరగలేడు. మీరు మీ ఎదుగుదలకు, మీ వెడల్పుకు, మీ ముందుకు వెళ్ళనీయకుండా అపవాది ఏం చేస్తాడంటే ఇరుకుని కలుగు చేశాడు. ప్రభు చెప్తున్నాడు, మీరు ఎదగబోతున్నారు. హల్లెలూయా. మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. మీరు విస్తరించబోతున్నారు. మీరు విస్తరించకుండా ఇరుగుని దేవుడు తీసివేస్తున్నాడు. హల్లెలూయా. నిజమే ప్రియులారా, నిజమే.